హలో అండి అందరికీ. నేనిప్పుడు మా పాపకి నేను స్టిచ్ చేసిన కొన్ని డ్రెసెస్ ఇంకా లంగా జాకెట్లు ఉంటాయి కదా! అవి చూయిద్దామని చిన్న వీడియో తీస్తున్నాను. ఇప్పుడు నేను చూయించబోయేది మీకు పక్కన ఫోటో అయితే కనిపిస్తుంది గదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే అనమాట. అదే కాదు అది వేసుకుంది. మీకు వేసుకుంటే ఎట్లుంటది అని చెప్పి పక్కన ఫోటో అయితే యాడ్ చేశాను. ప్లీజ్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక లైక్ ఇచ్చి ఒకటి కామెంట్ అయితే పెట్టండి. నేను చూయించే డ్రెస్సులు మీకెట్లా అనిపిస్తున్నాయి ఏంటి అది కూడా కామెంట్‌లో కామెంట్ అయితే చేయండి. ఇదొచ్చేసి నేను పోయిన దసరాకి తీసుకున్నా అనమాట. పోయిన దసరాకే తీసుకున్నాను. క్లాత్ తీసుకొని స్టిచ్ చేశాననమాట నేనే. పట్టు శారీలాగా అనిపిస్తుంది క్లాత్. దాని మీద బ్లౌజ్ అనమాట ఇది. బ్లౌజ్ అయితే సెపరేట్ తీసుకొని ఫ్రిల్స్ హ్యాండ్స్ పెట్టి ముందల కట్ వర్క్ ఇచ్చి బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. మీకు కరెక్ట్‌గా కనిపిస్తుందా? కనిపిస్తుందని అనుకుంటున్నాను క్లారిటీగా. ఫ్రిల్స్ హ్యాండ్స్ అయితే చాలా అనిపించింది. వేసుకుంటే కూడా మీకు తెలుస్తుంది కదా! ఎట్లా అనిపించింది ఏంది అని. బ్యాక్ అయితే టోటల్ లుక్స్ అయితే ఇచ్చాను. ఫుల్ బ్లౌజ్ లాగా కాకుండా అటు హాఫ్ బ్లౌజ్ లాగా కాకుండా మిడిల్ పార్ట్‌లో కుట్టాననమాట నేను. ఎప్పుడైనా ఓని కూడా వేసుకోవచ్చు పిల్లలు. మంచిగా అనిపిస్తది అని చెప్పి. ఆహ్, మా పాపకైతే ఎట్లా అనిపించిందనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి అప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉండే కదా! ఆహ్, ఆ బ్లౌజ్ అనమాట. ఆ క్లాత్ అనమాట. అది కూడా తీసుకొని స్టిచ్ చేశాను. తన బర్త్‌డేకి తీసుకున్నాను ఇది. మొన్న బోనాలకి గూడా వేసుకుంది రీసెంట్‌గా. నేను ఆ ఫోటోనే మీకు పక్కన యాడ్ చేశాను. ఆహ్, నేను ప్రతి ఒక్కటి అంబ్రెల్లా స్కర్ట్ కాకుండా కుచ్చులు పెట్టే కుట్టాను. ఎందుకంటే తను చాలా బక్కగుంటుంది. అంబ్రెల్లా స్కర్ట్ అయ్యేసరికి మళ్ళీ ఇంకొంచెం బక్కగా అనిపిస్తుందని చెప్పి లోపట క్యాన్ కూడా వేశాననమాట. చాలా సాఫ్ట్ క్యాన్ అనమాట. మళ్ళీ బరువు ఎక్కువైపోతుంది అని చెప్పి పట్టీ కూడా నేను లోపటికే వేశాను బయటికి కనిపియకుండా. ఆహ్, నీట్‌గా అనిపిస్తుందా లేదా చెప్పండి? స్కర్ట్ అయితే చాలా అనిపించింది నాకైతే. కలర్ కాంబినేషన్ కూడా మీకు వేసుకుంటే పక్కనే తెలుస్తుంది గదా! ఆ విధంగా అనమాట. దాని మీద బ్లౌజ్ అయితే బాహుబలి బ్లౌజ్ ఉంటుంది గదా! అప్పట్లో బాగా ట్రెండ్ అనమాట. ఆ విధంగా స్టిచ్ చేశాను. ఆహ్, పట్టీ ఇచ్చి పైన కుచ్చిళ్ళిచ్చి వెనకాల ఉక్సులు పెట్టి సేమ్ నార్మల్ హాఫ్ బ్లౌజ్‌లాగా కాకుండా ఫుల్ బ్లౌజ్‌లాగా కాకుండా కుట్టాను. ప్రతి ఒక్కటి నేను తనకి అట్లాగే కుడతాననమాట. ఎందుకంటే ఫుల్ బ్లౌజు అది అంటే కొంచెం వేసుకోవడానికి అంత అనిపియదు. ఎప్పుడో ఒకసారే బావుంటది అని చెప్పి. కానీ ఈ లంగా జాకెట్ పైకి నేనైతే 2 బ్లౌజులు కుట్టాననమాట. ఒకటి లంగాలో వచ్చిన క్లాత్‌తో ఒక బ్లౌజ్ కుట్టాను. మళ్ళీ సెపరేట్ క్లాత్ తీసుకొని ఒకటి కుట్టాననమాట. ఇప్పుడు చూపిస్తున్నాను చూడు ఇదనమాట. ముందల వర్క్ అయితే నార్మల్‌గా నేనే హ్యాండ్‌తో వేశాను. మరి ప్లెయిన్ అయిపోద్ది అని చెప్పి ఆహ్, కాసు పెట్టి ఇంకా చిన్న బుంగ హ్యాండ్స్ ఇచ్చి కింద కుచ్చిళ్ళిచ్చాను నేను నడుము దగ్గర నుంచి కిందికి. తనకి 2 బ్లౌజులుంటే ఏ బ్లౌజ్ వేసుకోవాలనిపిస్తే ఆ బ్లౌజ్ వేసుకుంటుంది అని చెప్పి ఈ విధంగా అయితే నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఒక లంగా మీదకి ఒక్క స్కర్ట్ పైకి 2 బ్లౌజులుంటే బావుంటుంది. ఇప్పుడు నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా చాలా అనిపిస్తుంది. తను వేసుకుంది కూడా 2, 3 సార్లు అట్లా. ఒకే బ్లౌజ్‌తో బోర్ కొట్టకుండా ఈ విధంగా అయితే బావుంటుందని చెప్పి ఇట్లయితే కుట్టినా. అంటే స్టిచ్చింగ్ వచ్చిన మమ్మీ వాళ్ళుంటే పిల్లలకి చాలా సేఫ్‌లెండి. ఎందుకంటే ఏదంటే అది వేసుకోవచ్చు. మా పాప కూడా సేమ్ "అన్నీ కుడతావా మమ్మీ? కుట్టినయి వద్దు నాకు" అట్లా అంటది. మనకేమో కుట్టినవి వేస్తే చాలా అనిపిస్తది అని చెప్పి మనం ఆ విధంగా చూస్తే వాళ్ళేమో వేసుకోరు అస్సలు. ఇదొచ్చేసి నారాయణ పట్టు అనమాట. మా సిస్టర్ మ్యారేజ్‌కి మేము 8 మెంబర్స్, 7 మెంబర్స్ సేమ్ తీసుకున్నామనమాట అందరికి. పిక్ ఉంటే నేను యాడ్ చేస్తాను. యాక్చువల్‌గా పిక్ ఉందో లేదో చూసి అందరికి సేమ్ అనమాట. లంగా గ్రీన్ వస్తే ఓని మెరూన్. ఒకరికి మెరూన్, ఒకరికి గ్రీన్ అన్నట్టుగా అట్లా తీసుకున్నామనమాట. ఇది కూడా చాలా బావుంటది. వేసుకుంది తను చాలా సార్లు వేసుకుంది. డాన్స్ కాంపిటీషన్‌కి దానికి వేసుకుందనమాట. దాని మీద బ్లౌజ్ వచ్చేసి నేను నార్మల్‌గా హ్యాండ్స్ ఇచ్చి మీషోలో అవి మనం ఏమంటాం గాజుల పైన అతికిస్తాం చూడండి. సేమ్ అలాంటివి నేను ఆర్డర్ పెట్టి నేను ఫ్రంట్‌కి అయితే కుట్టాను. ఇవొచ్చేసి హ్యాంగింగ్స్. ఇవి మనకి బేగం బజార్‌లో తీసుకున్నాం. ఒక్క ప్యాకెట్ వచ్చేసి మనకి రూ. 100 ఎంతో పడింది. ఈ ఫ్రంట్ నెక్‌కి అంటించినవి మాత్రం ఆన్‌లైన్‌లో బుక్ చేశామనమాట. తినకొక్కదానికే ఇట్లా అంటించాను. మిగతా అందరికి నార్మల్‌గానే ఉంది. ఇంకా బ్యాక్ హుక్స్ అనమాట అవి.
నార్మల్‌గానే ఇచ్చాను. కానీ చాలా బా అనిపిస్తది. ఆహ్, బ్లౌజ్ బావుందా లేదా కూడా చెప్పండి. డ్రెసెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి చెప్పండి. ఆహ్, చూసి అయితే ఒక లైక్ అయితే ఇయ్యండి. నెక్స్ట్ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ కూతురు పెళ్ళికి వాళ్ళ సిస్టరు తను సేమ్ తీసుకున్నారు. ఇదొచ్చేసి నేను మదీనాలో తీసుకున్నాననమాట. కలీ మోడల్ అంటారు కదా! ఆ మోడల్‌లో కుట్టాననమాట. ఎందుకంటే అటు కుచ్చుళ్ళు పెట్టడానికి సరిపోదు, వర్క్ అంతా పోద్ది అని చెప్పి కలీ మోడల్‌లో ఇప్పుడు ఆ వర్క్ ఎట్లా ఉందో ఆ విధంగానే మనము కట్ చేసి ఒక బెల్ట్ అయితే ఇచ్చాము. ఎందుకంటే కట్టుకోవడం అంత బావుండదు దీనికి అని చెప్పి కింద కట్ వర్క్ లాగా వచ్చిందనమాట. సేమ్ ఆ విధంగానే కలీ మోడల్‌లో వాళ్ళ సిస్టర్‌కి, తనకి సేమ్ కుట్టాను. పర్ మీటర్ వచ్చేసి 350 ఏమో పడింది మాకు. నేను 3 మీటర్స్ ఏమో తీసుకున్నాను. లోపల సాటిన్ క్లాత్ వేశాను. కానీ మెరుపు అట్లా ఏం పోలేదు. చాలా నీట్‌గా ఉండిద్ది క్లాత్ అయితే. బ్లౌజ్ అయితే చిట్టి బ్లౌజ్ నాకైతే చాలా నచ్చిందసలు బ్లౌజ్ అయితే. ఎందుకంటే ట్రాన్స్‌పరెంట్ నెక్ పెట్టి కుట్టడం అయితే నాకు చాలా బా అనిపించింది. మా పాప కొంచెం బక్కగా ఉండడం వల్ల హ్యాండ్స్ లేకుంటేనే బావుంటది దీనికి అని చెప్పి, అప్పుడైతే హ్యాండ్స్ పెట్టిన ఫస్టు. హ్యాండ్స్ ఉంటే బావుంటదేమో అని చెప్పి మళ్ళీ హ్యాండ్స్ తీసేసిన. తీసి మళ్ళీ స్లీవ్‌లెస్సే పెట్టాననమాట. చూస్తున్నారు గదా! ట్రాన్స్‌పరెంట్ ఇచ్చి ముందల 2 డాట్స్ ఇచ్చి ఆహ్, బ్లౌజ్ అయితే స్టిచ్ చేసిన. కింద మనకి ఇట్లా పూసల టైప్ అట్లా వస్తున్నాయి గదా! లేస్. ఆ లేస్ తీసుకొని నడుము దగ్గరైతే ఈ విధంగా ఇచ్చాననమాట. వెనుక సైడ్ రౌండ్ నెక్ ఇచ్చి కింద బవ్విచ్చాను. అది కూడా చాలా బా అనిపిస్తది. వేసుకుంటే మాత్రం చాలా బావుంటది. కానీ దీనిపైన పిక్స్ అయితే ఎక్కువ ఏం దిగలేదు తను. ఎందుకంటే బాగా కుచ్చుకుంటుంది అని చెప్పి తొందరగా విప్పేసింది. అందుకోసం అని చెప్పి బయట డిస్టర్బెన్స్ వస్తుంది. డిస్టర్బెన్స్ కోసం ఏమనుకోకండి. బొవ్వ ఎట్లా ఉంది ఏంది చూడండి. చాలా బా అనిపించింది నాకైతే. మీకెట్లా అనిపించింది ఏంది? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లోపట 2 లైనింగ్స్ వేశాననమాట. మీరేంటి ఆ కలర్ ఉంటే ఆ కలర్ లైనింగ్ వేశారని అనుకోకండి. అది ఆ డ్రెస్‌పై చున్నీ అనమాట. ఉండని అని చెప్పి కొంచెం కాంట్రాస్ట్‌లో చున్నీ అయితే తీసుకొని, ఈ లేస్ 9 మీటర్స్ వస్తది కదా! మనకి 150 రూపీసా ఎంతో పడింది లేస్. 9 మీటర్స్ 150 రూపీస్‌కి తీసుకున్నాము. తీసుకొని చున్నీకి మొత్తం 2 మీటర్స్ ఏమో ఉంది చున్నీ. అది కూడా అక్కడే మదీనాలోనే తీసుకున్నాము. ఇక్కడిక్కడికంటే మదీనా వెళ్తే మనకి రీజనబుల్ ప్రైజెస్‌లో చాలా దొరుకుతాయి కదా మనకు. ఆ విధంగా అయితే తీసుకున్నాం మేము. ఇదొచ్చేసి నారాయణపేటల స్కర్ట్ ఇందాక చూయించాను కదా! ఆ స్కర్ట్ మీద చున్నీ అనమాట. మెరూన్ అని చెప్పాను కదా! గ్రీన్ తీసుకుంటే మెరూన్, మెరూన్ తీసుకుంటే గ్రీన్ చున్నీ అట్లా తీసుకున్నాము. ఆహ్, డ్రెసెస్ అన్నీ చూసారు కదా! ఎట్లా అనిపిచ్చింది? బా అనిపిచ్చిందా? బా అనిపియలేదా? నా వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయి? ఇంకా మీరేమైనా కామెంట్స్ పెడితే దాని తగ్గట్టు నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.